మీరు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు, పారిపోవాల్సిన అవసరం లేదు. ఆగండి. ఆటో 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 ఏమండి? ఆగండి. ఏమండి? బాబు త్వరగా పద. ఆగండి, ఆగండి. ఏమండి? 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 ప్లీజ్ అండి. ఏమండి? ఆగండి. ఏమండి? మేడం, ఆగండి. మేడం, ఆగండి. మేడం, మేడం, ఏమండి? మేడం, ఆగండి. ఏమండి? ఆగండి. మేడం, ఆగండి మేడం. మేడం వెళ్ళిపోయారు. ఇంత కష్టపడిన ప్రయోజనం లేకుండా పోయింది. మళ్ళీ వీళ్ళు ఎప్పటికీ కనిపిస్తారు? ఎక్కడని వెతకాలో. మేడం, ఏమైంది? అదే ఎందుకలా టెన్షన్ గా పరిగెడతా ఉన్నారు? లతని మర్డర్ చేసింది ఆరోహినే అని నిరూపించడం కోసం నేను ప్రయత్నాలు మొదలుపెట్టిన ప్రాసెస్లో ఆ రోజు నందు బైక్ ని లారీతో గుద్ది యాక్సిడెంట్ చేయించింది ఆరోహినేనని ఆ లారీ డ్రైవర్ ద్వారా, అలాగే లతని చంపేసి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆత్మహత్య అని రాయించింది ఆరోహి అని ఆ డాక్టర్ ద్వారా నాకు ఆధారాలతో సహా తెలిసిపోయింది. లారీ డ్రైవర్ డాక్టర్ ఇచ్చిన సాక్ష్యాలను నందుకి చూపించి ఆరోహి అంతు చూడాలని నందుని తీసుకురావడం కోసం ఇంటికి వెళ్ళాను. నందు, 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 నందు. నందు, నందు, అత్తయ్య, నందు, నందును ఒకసారి పిలవండి. నందు ఇంట్లో లేడు, బయటికెళ్ళాడు. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్, నేను నందుతో ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఇది ఎంత ఇంపార్టెంటో అంత అర్జెంట్ కూడా. నా మీద కోపంతో దయచేసి నందు ఇంట్లో లేడు అని చెప్పకండి. అర్థం చేసుకుని నందుని పిలవండి ప్లీజ్. నేనేం అబద్ధం చెప్పడం లేదు, అంత అవసరం కూడా నాకు లేదు. వాడింట్లోంచి బయటకు వెళ్ళి చాలాసేపు అయింది. భోజనం కూడా సరిగా చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోయాడు. అవునా? బయటికెళ్ళాడా? ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హడావిడిగా వెళ్ళాడు. వాడంత కంగారుగా ఎక్కడికి వెళ్ళాడా అని నేను ఎదురు చూస్తున్నాను. పోనీ ఎప్పుడొస్తాడో చెప్పాడా? ఫోన్ చేస్తే తీయడం లేదు. మరి వాడు ఎప్పుడొస్తాడో ఎలా చెప్పగలను? నందుతో చాలా ఎమర్జెన్సీ ఉండి వచ్చాను, కానీ ఎక్కడికి వెళ్ళాడో ఎప్పుడొస్తాడో తెలియదంటున్నారు. ఇంత రాత్రిపూట వచ్చావంటే ఏదో సమస్య ఉందని అర్థం అవుతోంది. పర్వాలేదు, ఏం జరిగిందో నాతో చెప్పు. లేదత్తయ్య, ఆయనకి మాత్రమే చెప్పాలి. చూడు, నందు అసలే నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. నీతో మామూలుగా మాట్లాడడానికే ఇష్టపడ్డం లేదు. అలాంటివాడు నీకు చెప్పే అవకాశం ఇస్తాడా? అసలు వినే పరిస్థితుల్లో ఉంటాడో లేదో. అందుకే సమస్య ఏంటో నాతో చెప్పు, నేను నందుకు చెప్తాను. లేదత్తయ్య, తను ఖచ్చితంగా నా మాట వింటాడనే నమ్మకం నాకుంది. పైగా ఈ విషయం కేవలం నందుకే చెప్పాలి. అరే, చెప్తుంటే అర్థం కదా నీకు? వాడెప్పుడొస్తాడో తెలీదు.
నీ మాట వినిపించుకోడు అనే గ్యారంటీ కూడా లేదు అని చెప్తున్నా వినిపించుకోవేండి నువ్వు? సమస్య ఏదో నాతో చెప్పమని చెప్తుంటే వాడితోనే చెప్తాను అంటావేంటి అర్థం లేకుండా? క్షమించండి అత్తయ్య, ఈ విషయం ఫస్ట్ నందుకే చెప్పాలి. దయచేసి అర్థం చేసుకోండి. సరే, ఒకవేళ నందు రావడం లేట్ అవ్వచ్చేమో. వెళ్ళి రేపొద్దునేరా. వెళ్ళనత్తయ్య, నందు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. అరే, లేట్ అవుతుంది అని చెప్తుంటే కూడా వినిపించుకోకుండా పంతంతో ఇక్కడే ఉంటానంటావేంటి? పంతం కాదత్తయ్య, అవసరం. నందు వచ్చి తనతో నేను మాట్లాడే వరకు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పకండి ప్లీజ్ అత్తయ్య. మేఘనా, నీకు కొన్ని నిజాలు తెలియాలి. అందుకే ఈ వీడియో పంపిస్తున్నాను. ఓ ఇద్దరు వ్యక్తులు నన్ను కలిసి ఆరోహి గురించి కొన్ని నిజాలు చెప్తానన్నారని నీకు చెప్పాను కదా. ఆ తల్లి కూతుర్లు నన్ను కలిశారు. ఆరోహి గురించి మనకి తెలియని, మనం ఊహించని భయంకరమైన నిజాలు చెప్పారు. ఆ నిజాల్ని వీడియో రికార్డ్ చేశాను. ఆరోహి ఎవరంటే, ఆ రోజు హోటల్లో నువ్వు స్టింగ్ ఆపరేషన్ చేశావు కదా, అతని కూతురు. వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకున్నారని పగపట్టింది. అందుకే సడన్ గా అమెరికా నుంచి వచ్చింది. నన్ను బెదిరించి న్యూస్ ఛానల్ కొనుక్కుంది. కానీ ఆరోహి అసలు టార్గెట్ నువ్వు కాదు, నందు. ఆరోహి ఆ బిజినెస్ మ్యాన్ కూతురని తెలిసింది. తండ్రి చనిపోయిన పగని తీర్చుకోవడం కోసమే వచ్చిందని అర్థమైంది. జనరల్గా అయితే ఆరోహి డైరెక్ట్గా నన్నే టార్గెట్ చేయాలి. అలా కాకుండా ఆరోహి నందుని టార్గెట్ చేసి తనని చంపాలని చూస్తుందంటే ఆరోహి అసలు పగ అది కాదు, ఇంకేదో ఉంది. అవును మేడం, మీ డౌట్ 100% కరెక్ట్. ఆరోహి పగ వెనుక, నందు సార్ని చంపాలనుకున్న ప్రయత్నాల వెనుక ఖచ్చితంగా ఏదో కారణం ఉండదే. ఆ కారణం ఏంటో తెలుసుకోవడానికే లత వీడియోలో చెప్పిన ఆ ఇద్దరు వ్యక్తుల ఇంటి అడ్రస్ తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దీని వెనుక ఏదో రహస్యం ఉందని నాకు డౌట్గా ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా లత ఆ వీడియోలో ఆరోహి గురించి ఇంకేదో చెప్తుండగా ఆ వీడియో కట్ అయింది. అంటే ఆరోహి గురించి లత ఏదో ముఖ్యమైన రహస్య విషయం చెప్పబోతుంది. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి. తన వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం తెలుసుకోవాలి. ఆరోహి విషయంలో అంత చిక్కని పద్మవ్యూహం లాంటి చిక్కుముడులు, సమాధానాలు వెతకాల్సిన ప్రశ్నలు, అనుమానాలు ఉన్నందువల్ల నందుకి ఆరోహి గురించి చెప్పకుండా ఆగిపోయాను. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఒకటే ఆకాష్. నందుని చంపాలనుకున్నంత పగ ఆరోహికి ఎందుకుందో తెలుసుకోవాలి. అలాగే ఆరోహి నుంచి నందుకి ఎలాంటి హాని జరగకుండా నందుని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అలాంటి క్రూరమైన మెంటాలిటీ ఉన్న ఆరోహితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం. అందుకే ఒక బ్రదర్లా నేను ఇప్పటి నుంచి ప్రతి క్షణం మీకు అండగానే ఉంటాను మేడం. థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్. పదండి మేడం, పోదాం, పదండి. నేను కాల్ చేస్తుంటే ఆరోహి ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదో ఇంటికి వెళ్ళి తెలుసుకుంటాను.
మేఘన వీడి బండి మీద ఎక్కి తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాను. రక్తం మరిగిపోతుంది, ఒళ్ళు మండిపోతుంది. వాళ్ళిద్దరిని అలా చనువుగా చూస్తూ సహించలేకపోతున్నాను. ఛ! అమ్మయ్యా, మేఘన వెళ్ళిపోయింది. మేఘనకు దొరకకుండా వచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితులు ప్రాణాలు తలకిందులైపోయేవి. అది కాదమ్మా, మేఘనక్క చాలా మంచి వ్యక్తిని లతక్క చెప్పింది కదా. మరి మేఘనక్కకి కనపడకుండా మనం ఇలా పారిపోవాల్సిన అవసరం ఏంటి? తను మనల్ని వెతుక్కుంటూ ఇంటికి ఎందుకు వచ్చిందో ఏంటో. ఒకసారి మేఘనక్కని కలిసి మాట్లాడితే నష్టం ఏంటి చెప్పు? చచ్చిపోతాం. మనం గాని మేఘన గాని ఎవరో ఒకళ్ళం చచ్చిపోతాం. అదేంటమ్మా అలా అంటున్నావు? అవును, మనం మేఘనని కలిసి మాట్లాడిన విషయం ఆ ఆరోహికి తెలిస్తే తను లతను చంపినట్టే మనల్ని కాని మేఘన్ని కాని చంపేస్తుంది. అలా అని ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఎందుకంటే తను దొరికిపోయి తన ప్రాణాల మీదకొస్తే ఆరోహి ఊరుకోదు, వదిలిపెట్టదు కాబట్టి. లత విషయంలో ఏం జరిగిందో చూసావు కదా. ఆరోహి నిజస్వరూపానికి సంబంధించిన ఆధారాలని ఆ రోజు మనం లతకిచ్చాము. ఆరోహి వైపు నుంచి మనకెలాంటి సమస్య రాకుండా లత అండగా ఉంటానని మనకు మాటిచ్చింది. ఆ మరుసటి రోజే ఆరోహి లతను దారుణంగా చంపేసింది. అలాంటిది ఇప్పుడు మనం మేఘంతో మాట్లాడడం ఆరోహి చూసిందంటే ఆవిడ మనల్ని అంత తేలిగ్గా వదిలిపెడుతుందా? మన రూపంలో ఆరోహికి ఎలాంటి సమస్య లేకుండా చేసుకోవడం కోసం తను ఏకంగా మనల్ని చంపేస్తుంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ మేఘన అక్క ఇప్పటికీ మన ఇంటికి 2 సార్లు వచ్చింది. తను మన కోసం అంతలా వెతుకుతుందంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండుంటుంది. మరి మేఘన అక్కకి కనబడకుండా మనం ఇలా ఎన్ని రోజులు దాక్కుంటాం చెప్పు? ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం తెలుసుకోకపోతే ఎలా చెప్పమ్మా? ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం, మనం ఈ ఊరు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవడం. అదేంటమ్మా ఊరు వదిలేసి వెళ్ళిపోదామంటున్నావు? అవును, మనం ప్రాణాలతో ఉండాలంటే ఎవరికి కనపడకుండా ఏదో ఒక ఊరెళ్ళి తలదాచుకోవడం ఒక్కటే మార్గం. అప్పుడే ఆ ఆరోహి నుండి ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాం. లేదంటే ఇలా ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకొని బ్రతకాల్సి వస్తుంది. అందుకే తొందరలోనే ఈ ఊరు నుండి వెళ్ళిపోదాం. బార్బీ, బార్బీ, ఒక్క నిమిషం మేడం. కేర్ఫుల్. అమ్మా, బార్బీ, కేర్ఫుల్. అయిపోయింది మేడం, ఇలా పట్టుకోండి. నొప్పి చంపేస్తోంది. దేవుడు, గాడ్, జాగ్రత్త. మేడం, మీరింత చిన్న నొప్పికే ఇలా అంటున్నారు. పాపం లతని దారుణంగా చంపేశారు. ప్రాణం పోయేటప్పుడు పాపం లత ఎంత విలువలాడిపోయి ఉంటుంది. ఏంటి నా దగ్గర జీతం తీసుకుంటూ నాకే నీతులు చెప్తున్నావేంటి? నీతులు చెప్పడం లేదు మేడం, పెయిన్ విలువ చెప్తున్నాను. నా చెయ్యి బాగాలేదు కాబట్టి ఆగిపోయాను. లేదంటే ఈ పాటికి నీ మెడని కోడి మెడ విరిచినట్టు విరిచేసేదాన్ని. ఈవిడ మెడ ఎప్పుడు విరిగిద్దో ఈవిడకే తెలియదు, కానీ ఈవిడ నా మెడ విరుస్తుందంట. ఏంటి గొణుగుతున్నావు? గొనగట్లేదు మేడం, మీ ఫోన్ వస్తుంది. హలో మేడం, మేఘన గారి గురించి నందు గారి గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారు కదా, అందుకే ఫోన్ చేస్తున్నాను మేడం. ఏమైంది? వాళ్ళు నా గురించి మళ్ళీ ఏమైనా అడిగారా? అడగలేదు మేడం, కానీ ఫస్ట్ మేఘన గారు, ఆ తర్వాత నందు గారు ఇప్పుడే చాలా సీరియస్గా బయటికి వెళ్ళారు మేడం. ఇద్దరు బయటికి వెళ్ళారా? ఎక్కడికి? ఏమో తెలియదు మేడం, కానీ ఇద్దరూ రగులుతున్న అగ్నిపర్వతంలో బయటికి వెళ్ళారు మేడం. కొదమసింహాల్లాంటి వాళ్ళ నడక, కళ్లల్లో చింతనిప్పుల్లాంటి ఆవేశం చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు, ఎవరినో చంపడానికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది మేడం. ఏయ్, పెద్ద కాలు తిరిగిన కవిలా వర్ణించింది చాలు గాని వాళ్ళెక్కడికి వెళ్లారో తెలుసుకొని నాకు ఫోన్ చేసి చావు. అలాగే మేడం.
మేఘనా నందు ఇద్దరు ఆఫీస్ నుంచి బయటికి ఎందుకు వెళ్ళుంటారు? ఎవరినైనా కలవడానికి వెళ్ళుంటారా? లేదంటే ఇద్దరు కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళుంటారా? పోలీస్ కంప్లైంటా? మేడం, నాకు భయంగా ఉంది మేడం. నందుగడు మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి చంపుతున్నాడు? మీరు భలే కామెడీలు చేస్తారు మేడం. జింక కోసం వెతుకుతున్న పులి ఎందుకు ఫోన్ చేస్తుంది? ఎక్కడుందో అడ్రస్ తెలుసుకొని వేటాడటానికి. నందు మీకు ఫోన్ చేయడం కూడా సేమ్ టు సేమ్ అలాగే అన్నమాట. నేను అసలుకే భయపడి చచ్చిపోతుంటే నీ మాటలతో నన్నింక భయపెట్టి చంపుతున్నావు. ఆ లత బదులు నిన్ను చంపేసుంటే నాకు ఈ టార్చర్ తప్పిపోయి ఉండేది. మేడం, ఏదో బండొస్తున్న సౌండ్ వస్తుంది. వచ్చేస్తున్నాడు మేడం. అమ్మయ్యమ్మో వచ్చేస్తున్నాడు మేడం, వచ్చేస్తున్నాడు. యమధర్మరాజు బైక్ ఎక్కొచ్చినట్టు నాతో మిమ్మల్ని చంపడానికే వస్తున్నాడు. ఇక మీరు బకెట్లు, మగ్గులు, చెంబులు, గిన్నెలు అన్ని టపేమని తనేసేటట్టున్నారు మేడం. అయ్యో, వీడు వచ్చేస్తున్నాడు. ఏం చెయ్యాలి? చేయడానికి ఏం లేదు మేడం, చచ్చిపోవడమే. ఊపిరిపోయే టైంలో కూడా ఇంకా ఉరిమి చూడటం ఎందుకు మేడం? తేడా వస్తే ముందే పోతారు. బార్బీ, నేను వెళ్ళి రూమ్ లో ఉంటాను. నందు వచ్చాడంటే నేను ఇంట్లో లేను, ఊరికి వెళ్ళానని చెప్పు. ఏ ఊరు వెళ్ళారని చెప్పండి మేడం? మీ అమ్మమ్మ ఊరికి వెళ్ళానని చెప్పు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు లేదు మేడం. మొన్ననే వరద వచ్చి కొట్టుకుపోయింది. ఆ నందు వెళ్ళిపోయాక నీ సంగతి చెప్తాను. తర్వాత మీరు ఉండాలి కదా మేడం నా సంగతి చెప్పడానికి. వాడు వచ్చేస్తున్నాడు. ఏదో ఒకటి మానొచ్చి. మన ధ్యానాలు ఉన్నట్టు మేనేజ్ చేస్తే బెటర్. ఆరోహి, 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 ఆరోహి. బార్బీ, బార్బీ, ఆరోహి ఎక్కడ? బార్బీ, అడుగుతుండే సమాధానం చెప్పేంటి? ఆరోహి ఎక్కడా? పైన పైన ఉన్నారు. ఇది టెన్షన్తో నన్ను ఇరికించి చచ్చింది. సార్ 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 సార్, పైన అంటే రూమ్ లో కాదు, ఫ్లైట్ లో ఉన్నారు. ఫ్లైటా? ఫ్లైట్ ఏంటి? అంటే ఏదో అర్జెంట్ వర్క్ ఉందని మేడం ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళారు. ముంబయా? ఎప్పుడొస్తుంది? రాసి పెట్టుంటే. రాసి పెట్టి ఉండడం ఏంటి? అంటే అదే సార్, ఎక్కడికి వెళ్ళినా వర్క్ అయిపోయిందని లెటర్ రాసి ఇవ్వగానే బయలుదేరతారు. నేను కాల్ చేస్తుంటే తను ఆన్సర్ చేయటం లేదు. ఒకసారి నీ ఫోన్ నుంచి ఆరోహికి కాల్ చేయి, నేను ఇమీడియట్గా మాట్లాడాలి. అంటే మేడం మీటింగ్లో ఉన్నారు ఇప్పుడు, అందుకే మీరే కాదు నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. సరే, ఒకవేళ ఆరోహిని కాల్ చేస్తే చెప్పు, నిన్నటి నుంచి నేను తన కోసం వెతుకుతున్నానని. నిన్నటి నుంచి వెతుకుతున్నారా? ఎందుకు సార్? ఆరోహి సంగతేంటో తేల్చడానికి. సంగతి తేల్చడం ఏంటి సార్? ఏమైంది? ఆరోహి ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు.
అరే ఇంత మోసం చేస్తుందని అస్సలు ఊహించలేదు. ఆరోహిది ఇలాంటి మెంటాలిటీ అని నాకు తెలీదు. తన మీద కోపం నాకు మామూలుగా రావట్లేదు. ఆరోహి నా కళ్ళెదురుగా ఉండుంటే ఇక్కడే పరిస్థితి మరోలా ఉండేది. ఏం జరిగింది సార్? ఎందుకు మీరు అంత కోపంగా ఉన్నారు? చెప్తా, డైరెక్ట్గా ఆరోహికి చెప్తా. తన కోసం నేను ఇంటికొచ్చి వెళ్ళానని చెప్పు. తను ఎప్పుడొస్తే అప్పుడు నాకు కాల్ చేయమని చెప్పు. అలాగే సార్. ఇంత కోపంతో రగిలిపోతూ నన్ను వెతుక్కుంటూ వచ్చాడంటే మేఘన ఖచ్చితంగా జరిగినవన్నీ చెప్పేసుంటుంది. నా నిజ స్వరూపాన్ని నిరూపించేసుంటుంది. తప్పు చేసావు వదినా. ఆ ఆరోహిని ప్రాణాలతో వదిలేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. ఆరోహి, ఎందుకు ఇలా చేశావు? ఇలా చేయడం వెనక నీ ఉద్దేశం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నువ్వు చేసిన పనికి నీ మీద ఎంత కోపంతో ఉన్నానో తెలుసా? అసలు నిన్ను తనే సార్.